హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్లో చెప్పారు. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు సిక్స్త్కే సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను స్టార్ట్ చేసేటప్పుడు అసలు నాకు ఒక 100 మంది అన్న సబ్స్క్రైబర్స్ అవుతారా, 1000 మంది అన్న అవుతారా అని చాలా అంటే చాలా అనుకున్నా. కానీ 6000కి వచ్చింది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. 6000 మంది అయితే వచ్చారు. అలాగే మీరు ఇంకా కొంచెం నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే 10K, అలాగే ఇంకా అంటే ఒక్కొక్కరికి హోప్స్ ఉంటాయి కదా. కనీసం 10K అన్న సబ్స్క్రైబర్స్ లేరని అప్పుడప్పుడు కొంచెం ఫీల్ అవుతాయి. నాకన్నా కొంచెం వెనక పెట్టిన వాళ్ళు అయితే కొంచెం ముందుగానే రీచ్ అయిపోయారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రేంజ్ ఉంటాయి. అందరికీ సక్సెస్ ఒక్కసారి రాదు. ఫోన్లే నాకు ఇంతవరకే నచ్చిరని నాకు ఆడికే చాలా అంటే చాలా సంతోషం. ఈ వీడియో వచ్చేసి అయితే నిన్నటిది పూజ చేసుకుంటున్నాం. నిన్న మంగళవారం కదా, ఇదైతే పూజ చేసుకుంటున్నాం. అందరికంటే అందరికీ థ్యాంక్ యూ. ఒక్కొక్కరికి చెప్పలేను కాబట్టి అందరికి ఒకసారి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసారు. ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయండి. కొంచెం మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నా. కొంచెం సబ్స్క్రైబర్ పెరుగుతుంటే కూడా నాకు కూడా ఇంకేమైనా చేయాలని అనిపిస్తుంది. నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్ ఉండేసరికి ఇల్లే కదా ఉన్నదని చెప్పేసి అప్పుడు కొంచెం డీల్ అయిపోతున్నట్టు. ఇంకా కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగితే ఇంకా కొంచెం మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తాను నేను అనుకుంటున్నాను. నా మనసులో ఉన్న ఒపీనియన్ అయితే మీతో చెప్పేసిన. ఈరోజు మంగళవారం. నిన్ననైతే పూజ అయిపోయిన తర్వాత చిన్నగా పప్పు అయితే వేసేసిన. ఫస్టే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 పావుల నూనె పోసుకొని ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటో, ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఉడుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం. మర్చిపోయినా. అవి కొంచెం మెత్తగా అయిపోయిన అవి పసుపు ఉప్పు వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత పప్పు అయితే పోసేసుకున్నా. చాలా వరకు అయితే నేను ఫస్టే ఇవన్నీ పోపుకేసిన తర్వాత పప్పు వేస్తాను కదా, పప్పు ఉడికిపోతుంది అన్నట్టు. నిన్న ఏం చేసిన అంటే ఫస్టే పప్పు అంటే పప్పు పెట్టేసి పూజ చేసుకున్నాను అన్నట్టు. స్నానం చేసి ఫస్ట్ పప్పు పొయ్యి మీద పెట్టేసి నేనైతే పూజ చేసుకున్నాను. ఎందుకు పొద్దున్నే వేసేసిన వంట ఎందుకు చేసిందంటే నేనైతే ఊరికి వెళ్తున్నా అని చెప్పేసి పిల్లలకైతే ఫస్ట్ వంట చేసి పెట్టేసిన. రేపటి నుండి ఎలాగో వాళ్ళే చేసుకుంటారు కదా. నేను వెళ్ళేటప్పుడు వంట చేసి వెళ్ళింది అనుకో, నాకు కొంచెం తృప్తి ఉంటుంది. నేను వంట చేసి వచ్చినా కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తారు తినేసి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడనైతే అన్నీ వేసుకున్నా కానీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో కరివేపాకు వేసుడు మర్చిపోయినా. కరివేపాకు పప్పు పోసిన తర్వాత నేను కరివేపాకును కొత్తిమీర అయితే వేసుకున్నా. ఇక్కడనైతే పప్పు మెత్తగానైతే ఉడకబెట్టుకున్నా. చాలా రోజులైంది కదా పప్పుచారు వేసేసి, అందుకని చెప్పేసి పప్పుచారు అయితే వేసిన. చాలా అంటే పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం పప్పు. ఇంకొకటి ఏంటంటే ఊరికి వెళ్తున్నా అన్నాను కదా, ఊరికి ఎందుకు వెళ్తున్నానంటే మా అమ్మకైతే చాలా అంటే చాలా జ్వరం వచ్చేసింది. లేస్తే లేదు వారం రోజుల కాడ నుండి. ఫోన్లు చేస్తుర్రు కానీ తక్కువ అవుతుంది కావచ్చు అని ఒక 2-3 రోజులు అయితే చూసినాము. అసలు తక్కువ అవుతలేదు. కాబట్టి నేనైతే అనుకుంటున్నా. వెళ్దామని చెప్పేసి రెడీ అయిన అన్నట్టు. ఇక్కడనైతే వంట చేసేసి సిద్ధు నేనైతే వెళ్ళిపోయినాము ఊరికి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఎందుకంటే సిద్ధు ఎందుకు వచ్చిందంటే 3 ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే ఓకే. కానీ సిద్ధున్నాడు అనుకో, సిద్ధు వాళ్ళని కొడితే వాళ్ళు ఏడుస్తారన్న భయం కొద్దీ నేను సిద్ధుని తీసుకొచ్చిన. సిద్ధుని వాళ్ళు కొడతాడు, సిద్ధు వాళ్ళని కొడతాడు, అట్లున్నాడు మరి సిద్ధు. అందుకని చెప్పేసి తీసుకొచ్చేసిన నేనైతే. ఇక్కడనైతే పప్పు మంచిగా మసిలిపోతుంది కదా. అక్కడ నురుగు ఎందుకు వచ్చిందంటే పప్పు సప్పగా ఉంటేనే నురుగు వస్తుంది. అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. ఇట్లనైతే రెడీ అయిపోయింది. మేము వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇల్లు రేంజ్లు ఉన్నది అన్నట్టు. మా అమ్మకు జ్వరం వచ్చి వండుకున్నది. మా నాన్న అందులో ఒకటి ఇందులో ఒకటి వండుకుంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసిండు. చాలా అంటే చాలా అసహ్యంగా ఉండే. మేము వచ్చి అవన్నీ నీట్గా సర్ది గ్యాస్కి ఇట్లా కడిగేసి, ఇక్కడనైతే ఇల్లు అయితే గ్యాస్ కడిగేసి మంచిగా అవన్నీ అదిరేసి ఇల్లు అయితే కడుగుతున్నా. ఫస్ట్ రాగానే ఇదే పని అయితే పెట్టేసుకున్నా. నాకు ఎందుకో నచ్చలేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే జ్వరం వస్తే ఎట్లుంటుంది, అన్నీ ఎక్కడ ఉంటాయి, చేసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి అన్నీ ఆగమాగమ ఉంటాయి.
చేస్తుంటేనే ఊడుస్తాయి కదా. ఇక్కడనైతే అన్నీ అదిరేసి మంచిగా పైపు ఇంట్లో తెచ్చి ఫస్ట్ గ్యాస్ అయితే గ్యాస్ కడిగేసినాక కొంచెం సరిపేసి మంచిగా లోపల బయట అంతా రాకేసి తర్వాత రూమ్ అయితే కడిగేసిన. అందులో ఏంటంటే ఆ హోల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళాయి లోపల రూమ్లో. అసలే మా అమ్మ వండుకుంది, జ్వరం వచ్చింది. ఇక్కడనైతే కడిగేస్తున్నా నేను అన్నట్టు. పైప్ పెట్టి మంచిగా నీట్గా కడుగుతున్నా. కొంచెం టైమే చాలా అంటే చాలా టైం పట్టింది. నిన్న నేను మధ్యాహ్నం వస్తే 6 అయింది నా పని తీరేసరికి. అంతసేపు పని చేస్తూనే ఉన్నా. సిద్ధు నేను పాపం సిద్ధు కూడా హెల్ప్ చేసిండు. నీళ్ళు పట్టుడు, పైపు గుంజుకోవడు, పైపు తీసుకొచ్చుడు కొంచెం హెల్ప్ చేసిండు. ఇక్కడ చూడండి సాయంత్రం అయిపోయింది. ఇక్కడ మమ్మీ జ్వరం వచ్చింది కదా, చెద్దర్లకి ఇట్లా వేసుకొని పండుకుంది కాబట్టి అవి అంతా జ్వరం వాసన వస్తే మంచిగా ఉండే అని అవి విండేసిన, బట్టలు విండేసిన, అంతా కడిగేసిన, ఇల్లు రూములు ఇట్లా బౌలు వేసిన, వంట వేసిన. మా అమ్మకి చాయ్ పెట్టేసి అయితే మా అమ్మకైతే ఇచ్చిన కొంచెం చాయ్ పెట్టి. మా అమ్మ కూర్చొని అయితే చాయ్ తాగుతుంది. ఇక్కడ మా అమ్మ చాయ్ తాగుతుంటే నేను ఇక్కడనైతే కొంచెం కాలు చేతులు కడుక్కొని ఇలా తుడుచుకున్నట్టు. ఇది ఎందుకు చూపించిందంటే సడన్ నా వెనక ఆ పాప చూస్తుంది కదా, అందుకని చెప్పేసి పడుతుందని చెప్పేసి తీసిన.